నిన్న మర్చిపోయి తాయిన ముచ్చాడు మర్చిపోయినా నేను అన్నది ఏం ముచ్చడాది ఏం కథ మనం చేసుకుంటుందా లేదా అత్తులు వారావా ఎడ్డోని పట్టుకురారా జాన్ చెప్పరా మనకు జాన్ చెప్ప ఆయనకోసానికే ఉన్నా నేను పట్టుకొత్తాగు ఆగు వెయిటింగ్ చేయి అని పట్టుకొస్తా ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. పక్కా పడగొట్టడానికి ఎందుకు బాగా తీసుకొచ్చాం 4 రోజులు ఆలు లేక పోయి ఇల్లు పెద్ద ఇల్లు బంగ్లా పడకపోతే కావాలంటే ఇంటికి తీసుకుపోయి మనం మర్చుకుందాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వేసేసాడు బాగా వేసేసాడు. అయిపోయి ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మరి. యాందిరయ్యా యాం చేస్తున్నా? అయిపోయి అయిందా? బాగా అయిందా? అయిపోయి సర్పంచ్ దగ్గరికి ఉన్నారు. మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడి దోసుకొని దొంగ
దొంగతనం చేస్తున్నారు. ఇంకోటికి వచ్చింది కదా దుర్గాడికి వచ్చిన వాళ్ళని మరి ఇప్పుడు ఏంది ఇక్కడ కట్టేద్దామా? కట్టేద్దామయ్యా, నువ్వు దొంగతనం చేస్తున్నావు. వాళ్ళు ఇంకెన్ని ఇళ్ళలో వేసిందో ఎన్ని ఏమిటండి మీరు మాట్లాడేది? ఊళ్ళలో వేసిందో వాళ్ళని ఇక్కడ కట్టేసి అడుగుతూనే చెప్తారు. అది వాళ్ళని ఇక్కడ కట్టేద్దాం. ఏం చెప్పావురా? కట్టేద్దాం. సరే, ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. చేసి పరిష్కారం ఏంది అనేది చెప్తా. సరే, హలో ఉపసర్పంచ్ గారు, మీరు రాండి ఒకసారి ఇక్కడ స్టేజ్ మీద ఊపున్న గ్రామ పంచాయతీలో మీరు దయచేసి తొందరగా రాండి, సరేనా? ఓకే ఓకే ఓకే. ఎవరా బాబు మీది? భాగ్యనగరమా? సరే, మీ ఊరు సర్పంచ్ గారికి ఫోన్ చేస్తా. హలో, నమస్తే సర్పంచ్ సాబ్. ఇగో మా ఊర్లో ఇక్కడ మీ ముగ్గురు ఊరోళ్ళు వచ్చి అది చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, మీరు రావాలి ఇప్పుడు. ఓకేనా? నమస్కారం అండి సర్పంచ్ సాబ్ గారు, కూర్చోండి కూర్చోండి. మీ పిల్లగాళ్ళు మీ ఊరోళ్ళు దొంగతనానికి వచ్చిందో మరి వాళ్ళ గురించి ఏమైనా కాంప్రమైజ్ అవుదామంటే మరి ఇక్కడనే మాట్లాడదాం, ఇక్కడనే రెడీ చేద్దాం. నేను ఎవరైనా అడుగుతా, అలానే మరి ఎందుకు దొంగతనం వచ్చి ఏంటి అని తెలుసుకున్నాక మాట్లాడుకొని ఇక్కడనే రెడీ చేస్తున్నాం. పోలీసు ఎందుకు ఒప్పుకోరు. సరే, అట్లా అయితే అట్లే కానీ అదే విధంగా అయితే అదే విధంగా కానీ మీరు అడుగులే, వాళ్ళని అడుగులే. అడుగుతాం. చెప్పరా, మీరు దొంగతనానికి వచ్చారు ఊరికి? ఏదో కళ్ళకు పడిపోయి కళ్ళకు పైసలు ఇక్కడ దొరకబడ్డాడు మిమ్మల్ని ఫోన్ చేశారు. పోలీస్ స్టేషన్ దాకా దాని ఎందుకు ఏదో వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళు ఊరుకోగా బచ్చారుగా వీడికి పైసలు లెక్క దొంగతనానికి వచ్చారట. అదే సర్పంచ్ గారు, మరి న్యాయం అవుతుందా ఇట్లా పైసలు? ఎంతవరకు న్యాయం అవుతుంది? దొంగతనానికి వచ్చి న్యాయం కాదు, కరెక్టే కానీ కాలం ఇప్పుడు అందులో ఒకడు గుడ్డోడు ఉన్నాడు, ఒకడు రెడ్డోడు ఉన్నాడు, ఈ ఒక్కడు మధ్యలోడు కొంచెం మంచివాడు. ఎప్పుడు ఒకసారి ఈసారి ఒక్కసారికి క్షమించి అలా వదిలేదు, నేను మాట్లాడి వాళ్ళకు రెడీ చెప్తా. ఏమంటారు మా పెద్ద సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. మజాక్ చేస్తున్నావు. మీరు ముగ్గురు ఏ విధంగా చెప్తే ఆ విధంగా తీర్పిద్దాం. ఎంతమంటున్నావు మరి సత్యనారాయణ గారు, మీరు చెప్పండి, వాళ్ళకి ఏ శిక్ష ఇద్దాం. శేఖరు అలా అట్టి ఇడిచిపెట్టద్దు. నాకు 4 అంతనే వాళ్ళకి మానవ మన ఊరికి వచ్చి ఇట్లా అది చేసిరు పెద్ద చెల్లో కొట్టు, నన్ను అప్పుడు 4 దెబ్బలు కొట్టు. ఏ సర్పంచ్ కావురు ఎందుకు కొడతారు అట్టిగా? మా ఊరు నేను సర్ది చెప్తా, అలా ఏమనుకోరు, అలా బయట పెట్టుకుంటా నేను. కొట్టకూరు పెద్ద మనుషులకు రాసి ఇంకోసారి చేయమని. ఇంకోసారి ఊరికి అత్తిరంటే ఈ పని కూడా